జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. నా పేరు సునీల్ కుమార్ తాడేపల్లి. ఈ వీడియోలో నేను రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే తన ఫ్యాన్స్కి ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టబోతున్నాను అని. అది ఎప్పుడు ఎక్కడ అనేది నెక్స్ట్ జరుగుతుంది. పర్మిషన్ కూడా తెచ్చుకుంటున్నారంట. బట్ నాకేమనిపిస్తుందంటే ఆయన కన్ఫామ్గా రాజకీయాల్లోకైతే ఇప్పుడే రారు. ఎన్టీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలి ఏంటి అనేది అయితే కన్ఫర్మ్ గా క్లారిటీగా ఉన్నారు. బట్ ఆయన ఈ ఆత్మీయ సమ్మేళనం సభ ద్వారా కన్ఫర్మ్ గా తన దమ్ము ఏంటి, తన బలం ఏంటి, వాట్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ అన్న విషయాన్ని నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి బాలకృష్ణ గారికి కన్ఫామ్ గా చెప్పబోతున్నారు. అందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం. ఎందుకని చెప్పంటున్నానంటే, దేవర సినిమా రిలీజ్ ఆల్రెడీ 6 months అవుతుంది. నెక్స్ట్ ఇంకో 6 నెలల వరకు, 8 నెలల వరకు సినిమా లేదు. 7 నెలల వరకు, వార్ 2 ఉంది ఆగస్టులో, సినిమా లేదు. ఈ మధ్యలో ఆత్మీయ సమ్మేళనం ఏంటి అభిమానులకి కొత్తగా? ఓకే, ఇదొక పాయింట్. ఇంకోటి, అసలు ఆత్మీయ సమ్మేళనం అని ఇంతవరకు మన తెలుగులో ఏ హీరో అయినా సరే తన ఫ్యాన్స్కి పెట్టాడా? పెట్టలా. ఫస్ట్ టైం నా జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టబోతున్నారు ఫ్యాన్స్గా ఆత్మీయ సమ్మేళనం అనేది. సడన్ గా ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి అంటారంట. బాలకృష్ణ గారికి రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఫంక్షన్ లో అందరూ వెళ్ళారు ఆ మీటింగ్ కి. నా నందమూరి ఫ్యామిలీ కానీ, నెక్స్ట్ నారా ఫ్యామిలీ కానీ అందరూ వెళ్ళారు. కానీ నా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, నందమూరి కళ్యాణరామ్ గారికి కానీ వీళ్ళిద్దరు మాత్రం లేదు. ఇన్విటేషన్ కూడా పిలిచినట్లేదు మాకున్న సమాచారం ప్రకారం. ఇప్పుడు ఏంటి అంటే, ఇదే కాదు, అంతకుముందు ప్రమాణ స్వీకారాన్ని కూడా వాళ్ళని పిలవలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని, నందమూరి కళ్యాణరామ్ గారిని ప్రమాణ స్వీకారాన్ని కూడా పిలవలేదు. ఈ మధ్యన జరిగిన ఫంక్షన్స్ లో కూడాను ఇదే కాదు, ఈ ఫంక్షన్ లో కూడా వీళ్ళ ఇద్దరికి పిలుపులు లేవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, శత జయంతి ఉత్సవాలు జరిగినాయి సీనియర్ ఎన్టీఆర్ గారి. ఆ టైంలో కూడా నందమూరి కళ్యాణరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా లేరు అక్కడ. సో వీటన్ని పరిణామాలని వేరే చేసుకుని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణరామ్ గారు దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. వాళ్ళకి వాళ్ళ సొంత ప్లాన్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళు తన బలం ఏంటి చూపించడానికే ఈ మీటింగ్ పెడుతున్నారు. రాజకీయాలకైతే ఎట్ ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు అనేది ఆయనకే లేదు. బేసిక్గా ఆయన ప్లాన్లో కూడా ఇప్పుడే కాదు, ఆయన రాజకీయాల్లో డెఫినెట్ గా వస్తారు. కానీ ఇప్పుడే రారు ఆయన రాజకీయాల్లోకి. ఆయన సినిమాల మీద ఫోకస్ ఉంది. బట్ ఏంటి అంటే, డౌన్ ద లైన్ మాత్రం ఆయన ఇలాంటి యాక్టివిటీస్ ఇండైరెక్ట్ గా మాత్రం డెఫినెట్ గా చేస్తూ ఉంటారు. అది ఈ ఆత్మీయ సమ్మేళన సభ అనేది ఫస్ట్ అనమాట. ఇదే ఫస్ట్ తొలిమెట్టు ఆయనకి. కన్ఫర్మ్ ఇదే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ బలం ఏంటనేది చూపిస్తాను నారా లోకేష్ గారికి, చూపిస్తానికి కన్ఫామ్ గా అండ్ రెడీగానే ఉంటారు. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ like, share and subscribe. Samarasankam. Thank you friends.